Hi everyone, welcome to Sarkari Job Updates. NTPC గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ NGEL రిక్రూట్మెంట్ అయితే వచ్చేసిందండి. మొత్తం పోస్టులు అయితే 114 ఉన్నాయి. పూర్తి వివరాలు అయితే చూద్దాం. ఓకే, ఇక్కడ చూసినట్టయితే డీటెయిల్స్ ఆఫ్ పోస్ట్ విత్ ఎలిజిబిలిటీ అండ్ క్వాలిఫికేషన్ క్రైటీరియా RSBలో చూడండి. నేమ్ ఆఫ్ పోస్ట్ అసిస్టెంట్ ఇంజనీర్గా అయితే ఎన్ని 100 పోస్టులు ఉన్నాయి. అసెట్ మేనేజ్మెంట్ ఆర్ ఆపరేషన్ మెయింటెనెన్స్. క్వాలిఫికేషన్ వచ్చినట్టయితే ఏంటి క్వాలిఫికేషన్? ఫుల్ టైం రెగ్యులర్గా డిప్లొమా చేసి ఉండాలి. ఎందులో అంటే ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్ వంటి భాగాలలో అయితే డిప్లొమా చేసి ఉండాలి. చూడండి, ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్లో అయితే డిప్లొమా చేసి ఉండాలి. ఓకే, ఎక్స్పీరియన్స్ ప్రొఫైల్ మినిమం 10 years, 10 సంవత్సరాల వయసు అయితే 10 సంవత్సరాల అనుభవం అయితే ఉండాలి. తప్పకుండా 10 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అప్పర్ ఏజ్ లిమిట్ ఎంత? 40 years, 40 సంవత్సరాల వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ కాంపెన్సేషన్ ప్యాకేజ్ చూసినట్టయితే ఎంత? 30,000 to 1,20,000 ఉంటుంది. ఇనిషియల్ బేసిక్ పే అయితే 40,000 పే చేస్తారు. ఇక్కడ ప్రాజెక్టెడ్ వేకెన్సీస్ కేటగిరీ వైజ్ చూసినట్టయితే నేమ్ ఆఫ్ ద పోస్ట్ యూఆర్కి అయితే 41, SC 15, ST 7, OBC 27, EWS క్యాండిడేట్స్కి 10, టోటల్ 100 పోస్టులు, 100 పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా నేమ్ ఆఫ్ పోస్ట్ B 14, టోటల్ ఎన్ని? ఈ పోస్టులు అయితే టోటల్ 14 పోస్టులు అయితే ఉన్నాయండి. డిప్యూటీ జనరల్ మేనేజర్గా మరి క్వాలిఫికేషన్ ఏంటో చూద్దాం ఇప్పుడు. ఫుల్ టైం గ్రాడ్యుయేట్ ఇన్ ఇంజనీరింగ్లో గ్రాడ్యుయేట్ చేసి ఉండాలి. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఆర్ కంట్రోల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్, మెకానికల్ విత్ మినిమం 60% మార్క్స్ అయితే ఉండాలి. ఓకే, నెక్స్ట్ 12 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, మినిమం 12 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే కలిగి ఉండాలంట. నెక్స్ట్ విచ్ అట్లీస్ట్ 10 years ఎక్స్పీరియన్స్ షుడ్ బి విత్ ద రెన్యూవేబుల్ ఎనర్జీ డెవలపర్ ఆఫ్ సోలార్. ఓకే, కనీసం 10 సంవత్సరాల పాటు ఎనర్జీ ప్రాజెక్టులో అనుభవం ఉండాలంట. రెన్యూవబుల్ ఎనర్జీ డెవలపర్గా అనుభవం అయితే ఉండాలంట. ఇక్కడ వచ్చి చూసినట్టయితే అప్పర్ ఏజ్ లిమిట్ 44 years, 44 సంవత్సరాల వరకు అయితే అప్పర్ ఏజ్ లిమిట్ ఉంటుంది. ఇక్కడ కాంపెన్సేషన్ ప్యాకేజ్ ఎంత ఉంటుందంటే 90,000 to 2,40,000 ఉంటుంది. ఇనిషియల్ బేసిక్ పే అయితే 90,000 ఉంటుంది. ఓకే, వేకెన్సీస్ చూసినట్టయితే డిప్యూటీ జనరల్ మేనేజర్ REకి UR 8, SCకి 1 పోస్ట్, STకి 1, OBC 3, EWS 1, టోటల్ ఎన్ని? 14. అంటే టోటల్ ఎన్ని పోస్టులకు రిలీజ్ అయినట్టు? మనకు 114 పోస్టులు అయితే రిలీజ్ అయినట్టు. ఇక్కడ చూడండి, హెల్త్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంట. ఇన్ ఆర్డర్ టు రిస్ట్రిక్ట్స్ ద నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ సెలక్షన్ ప్రాసెస్, ఇఫ్ సో రిక్వైర్డ్ ద మేనేజ్మెంట్ సర్వీసెస్ రిజర్వ్స్ ద రైట్ టు కండక్ట్ మల్టీ స్టేజ్ సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ అప్లికేషన్ షార్ట్ లిస్టింగ్ తీస్తారు. స్క్రీనింగ్ బేస్డ్ క్వాలిఫికేషన్ మార్క్స్ అంటే 60% ఉన్న వాళ్ళని బయట తీసిన తర్వాత రిటర్న్ టెస్ట్ ఉంటుంది, గ్రూప్ డిస్కషన్ ఉంటుంది, ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం ద్వారా అయితే అందులో అన్నిట్లలో సెలెక్ట్ అయిన వారికి అయితే వేకెన్సీ జాబ్ ఇవ్వడం జరుగుతుంది. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి? ఇండియన్ అయి ఉండాలి తప్పకుండా. ఇండియన్కి సంబంధించిన రూల్స్, రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో, క్వాలిఫికేషన్ షుడ్ బి ఫ్రమ్ యూనివర్సిటీస్, ఇన్స్టిట్యూషన్స్ రికగ్నైజ్డ్ అండ్ అప్రూవ్డ్ ఇన్ ఇండియా. ఓకే, నెక్స్ట్ హౌ టు అప్లై, ఎలా అప్లై చేయాలి అంటే www.ngel.inకి వెళ్ళి అప్లై చేయాలి. మన సర్కారీ జాబ్ అప్డేట్స్ డైలీ ఒక పోస్ట్ అయితే తప్పకుండా మన వెబ్సైట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వివరాల కోసం అయితే మన సర్కారీ జాబ్ అప్డేట్స్ని ఫాలో అవ్వండి. అదేవిధంగా మనం ఈ పోస్ట్ను అప్లై చేసుకోవడానికి సర్కారీ జాబ్ అప్డేట్స్ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి www.ngel.inకి వెళ్ళి అప్లై చేసుకోండి. ఓకే, పేమెంట్ అయితే చూడండి ఎంత? క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు జనరల్ EWS OBC కేటగిరీ నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఆఫ్ 500.
అంటే రీఫండ్ చేయబడదు. కానీ జనరల్ వారికి, ఈడబ్ల్యూఎస్ వారికి, ఓబీసీ కేటగిరీ వారికి 500 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ఎస్ఎం కేటగిరీ వారికి అయితే ఫీమేల్ క్యాండిడేట్స్ కి కూడా ఫీ లేదు. నాట్ పే ద రిజిస్ట్రేషన్ ఫీ. ఓకే. అప్లోడింగ్ డాక్యుమెంట్స్, ఏ డాక్యుమెంట్స్ అయితే అడిగారో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేయండి. అదేవిధంగా ఫోటోగ్రాఫ్ ఒకటి, లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి. తప్పకుండా సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ యాక్టివిటీ, స్టార్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుండి స్టార్ట్ అంటే 11/7/2026 నుండి. లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 31/7/2026 వరకు అయితే ఉంటుంది. అప్లై చేసుకోవచ్చు. ఓకే. ఓకేనా అండి. ఇలాంటి మరిన్ని వివరాల కోసం మన సర్కారీ జాబ్ అప్డేట్స్ వాట్సాప్ ఛానల్ని, నెక్స్ట్ టెలిగ్రామ్ ఛానల్ని, ఇన్స్టాగ్రామ్ని అయితే ఫాలో అవ్వండి. ఓకే. అదేవిధంగా మన సర్కారీ జాబ్ అప్డేట్స్ అఫీషియల్ వెబ్సైట్ని అయితే తప్పకుండా విజిట్ చేయండి. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి డైలీ అప్డేట్స్ అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది. అడ్మిట్ కార్డ్స్ గురించి, ఇంకా రిజల్ట్స్ గురించి, తర్వాత ఇంకేంటిది ఆన్సర్ కీస్ గురించి, నోటిఫికేషన్స్ వివరాలు, అన్ని వివరాలు అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.